అల్లాహ్ తబారక తాలా ఖురానే మజీదులో సూరాయ నిసా అధ్యాయం 4 వాక్యం 31లో ఈ విషయాన్ని తెలియజేశాడు. మీరు ఘోర పాపాలకు దూరంగా ఉంటే చిన్న పాపాలను మేము మా దయతో క్షమించేస్తామంటాడు. అంటే పెద్ద పాపాలకు మనం దూరంగా ఉంటే మన చిన్న పాపాలు, మనం చేసిన చిన్న చిన్న తప్పులు అల్లాహ్ తన దయా కరుణతో క్షమించేస్తాడు. అయితే సోదరులారా, పెద్దలారా, ఇక్కడ ఖురానే మజీదులో క్లియర్గా అల్లాహ్ తబారక తాలా 2 రకాల పాపాలు చెప్పాడు. ఒకటి గునాయే కబీరా, 2 గునాయే సగీరా. ఒకటి పెద్ద పాపం, రెండవది చిన్న పాపం. అయితే ధార్మిక గురువులు ధార్మిక గ్రంథాల్లో ఏం చెప్పారంటే, ఎలాగైతే చిన్న తేలు కలిసినా పెద్ద తేలు కలిసినా శరీరంలో విషం ఎక్కి ఆరోగ్యానికి నష్టం జరుగుతుందో, ఎలాగైతే చిన్న నిప్పు పెట్టుకున్న చేతిలో పెద్ద నిప్పు పెట్టుకున్నా అది మన శరీరానికి నొప్పి కలిగిస్తుందో, బాధ కలిగిస్తుందో, అదేవిధంగా ఒక విశ్వాసి పెద్ద పాపం చేసినా చిన్న పాపం చేసినా చాలా పెద్ద నష్టం ఏమిటి అంటే అల్లాహకి దూరం అయిపోతాం. అల్లాహకి దూరం అయిపోతాం. అందుకోసమే అల్లాహతో ఎల్లప్పుడూ కూడా వేడుకుంటూ ఉండాలి, ఓ అల్లాహ్ మమ్మల్ని సర్వ విధాల పాపాల నుంచి రక్షించు. కేవలం పెద్ద పాపాల నుంచే కాపాడు, పెద్ద పాపాల నుంచే రక్షించు అని కాదు, ప్రతి పాపం నుంచి రక్షించల్లా. తెలిసిన పాపం నుంచి, తెలియక చేసే పాపం నుంచి, చిన్న పాపం నుంచి, పెద్ద పాపం నుంచి, రహస్యంగా చేసే పాపం నుంచి, బహిరంగంగా చేసే పాపం నుంచి, ప్రతి రకమైనటువంటి పాపం నుంచి రక్షించాలా అని చెప్పి దువా చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మనిషి తనకు తాను పాపాల నుంచి రక్షించుకోవడం అంటే ఇంపాసిబుల్, జరగదది. మీరైనా నేనైనా మనకు మనం అనేసుకొని మనకు మనం రక్షించబడిపోతామంటే మన వల్ల కాదండి అది. ఆయన దయా, ఆయన కరుణ ఉండాలి. అందుకోసమే అల్లాహతో ఎల్లప్పుడూ అడుగుతూ ఉండాలి, ఓ అల్లాహ్ మమ్మల్ని పాపాల నుంచి రక్షించు. ప్రవక్త వారే ఎల్లప్పుడూ దువాలు చేయమన్నారు. ప్రవక్త వారే ఎల్లప్పుడూ దువాలు చేసేమని ఆదేశించారు, చేయమని, పాపాల నుంచి రక్షించని చెప్పి. అదేవిధంగా మంచి పనులు చేసే సద్బుద్ధి కోసం కూడా అల్లాహతో దువాలు చేస్తూ ఉండాలి. ప్రవక్త గారు దువా చేసేవారు, అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఫిఅలల్ ఖైరాతి, ఓ అల్లాహ్ మంచి పనులు చేసే సద్బుద్ధి ప్రసాదించు. ఓ అల్లాహ్ నీకు విరుద్ధమైనటువంటి చెడు పనుల నుంచి మమ్మల్ని రక్షించని చెప్పి ప్రవక్త గారు దువా చేసేవారు. అంతటి ప్రవక్త గారు దువా చేస్తే మీరు నేను అంత అసలు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, 2 రకాల పాపాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి, ఖురాన్లో చెప్పబడ్డాయి. అందులో పెద్ద పాపాలు ఒక రకమైతే చిన్న పాపాలు రెండవ రకం. పెద్ద పాపాలు అనేసరికి మనందరికీ తెలుసు. అందులో క్షమించినటువంటి పెద్ద పాపం ఏంటంటే అల్లాహ్ బహుదైవారాధన అని చెప్పాడు. ఈ శిరస్సుని అల్లాహ్ ముందు తప్ప ఇంకెవ్వరి ముందు దించడం కానీ, మొక్కుకోవడం కానీ, వేడుకోవడం కానీ, అర్థించడం కానీ, ఎట్టి పరిస్థితిలో కూడా నా ప్రాణం పోయినా అల్లాహ్, నేను బ్రతికినా అల్లాహ్. అందుకే హజరతే బిలాల్ రదియల్లాహు గారిని ఎర్రటి ఎడారి ఇసుకలో, అంత ఎండలో, గుండెల మీద పెద్ద బండరాయి పెట్టి, నువ్వు చెప్పు లాత్, ఉజ్జా, హుబల్, మనాత్ ఏవైతే ఉన్నాయో విగ్రహాలు, వీటిని దేవుడే చెప్పంటే ఆయన అదే అనేవారు, అహద్, దేవుడు ఒక్కడే. మీరు చెప్పే విగ్రహాలన్నీ దేవుడు కాదయ్యా, సృష్టికర్త ఒక్కడే, ఆయన అహద్, ఆయన ఒక్కడే. ఎందుకంటే ఇస్లాంలో అసలు అల్లాహ్ క్షమించినటువంటి ఘోర పాపం అల్లాహ్కు సాటి కల్పించారు. అయితే సోదరులారా, పెద్దలారా, దాని తర్వాత రెండో ఘోర పాపం ఏంటంటే నమాజ్ విడిచిపెట్టడం. మూడోది తల్లిదండ్రుల్ని బాధ పెట్టడం, వేధించడం. నాలుగోది ధనముండి కూడా జకాత్ తీయకపోవడం, ఘోరమైన పాపం. ఐదోది ధనముండి కూడా హజ్ చేయకపోవడం, ఘోరమైన పాపం.
ఇలా ఘోరమైన పాపాలు ఇవి ఉన్నాయి. మరి కొన్ని పాపాలు ఉన్నాయి, అవి అసలు మనం పాపాలు అనుకోవడంలా. మరియు మరి కొన్ని చిన్న పుణ్యకార్యాలు ఉన్నాయి, వాటిని పెద్ద పుణ్యకార్యాలు అనుకోవట్లా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉమ్ముల్ మోమినీన్ అమ్మ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాతో ఒక మాట అంటారు. ఆయిషా, చిన్న పాపమే కదా అనే ధైర్యంతో చేయొద్దు, అల్లాహ్ సమక్షంలో పట్టుబడిపోతే నిన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు. ఏమన్నారు ప్రవక్త గారు? ఆయిషా, చిన్న పాపమే కదా అని చెయ్యొద్దు, అల్లాహ్ సమక్షంలో పట్టుబడిపోతే ఎవరు రక్షించేవాళ్ళు లేరు. అలాగే మరో సందర్భంలో ప్రవక్త గారు అంటారు, చిన్న పుణ్యకార్యాన్ని కూడా విడిచిపెట్టొద్దు, అల్లా రాజీ అవడానికి, అల్లా సంతోషపడటానికి ఆ చిన్న పుణ్యకార్యమే కారణం అవ్వచ్చు. పుణ్యకార్యం చిన్నదే, కానీ అల్లా సంతోషపడటానికి కారణం అవ్వచ్చు. పాపకార్యం కూడా చిన్నదే, కానీ అల్లా కోపపడడానికి మార్గం కూడా అవ్వచ్చు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్న పాపకార్యాన్ని చేయొద్దు అన్నారు, చిన్న పుణ్యకార్యాన్ని విడవద్దు అన్నారు. చిన్నదైనా పెద్దదైనా మంచి పని చేయడమే, చిన్నదైనా పెద్దదైనా పాపకార్యమా వదిలేయడమే. అందులోనే మన మేలుంది, అందులోనే మన లాభం ఉంది. అయితే సోదరులారా, పెద్దలారా, చిన్న పుణ్యకార్యాలు అని మనం భావించే వాటిలో ఒక చిన్న పుణ్యకార్యం ఉంది. అదేంటంటే, అది రోడ్డు పైన కష్టము కలిగించే ఏవైనా పడి ఉంటే వాటిని పక్కకు తొలగించడం ఒక చిన్న పుణ్యకార్యంగా మనం చదివాం పుస్తకాల్లో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇస్లాం యొక్క ధర్మంలో విశ్వాసానికి 70 శాఖలు ఉన్నాయి. అందులో చాలా ఉన్నతమైన శాఖ లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠించడం. అందులో ఆఖరి శాఖ, చిన్న శాఖ ఏంటి అంటే, దారిలో ప్రజలకు కష్టం కలిగించే వాటిని తొలగించడం. ఇది ఆఖరి ఈమాన్లో ఆఖరి భాగం అన్నారు. అయితే చూడటానికి ఇది చిన్నగానే అనిపిస్తుంది మనకి. రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే ఏదైనా రాయి పడిపోయి ఉంది, లేకపోతే ఏ యొక్క మేకో అక్కడ ఉంది, ఆ రాయి మనం తొలగించడం వల్ల ఏమో ఒక ఫ్యామిలీ సేవ్ అవ్వచ్చు. ఆ ఫ్యామిలీ రక్షించబడడం వల్ల అల్లాహ్ తబారక తఆలా మన పాపాలు క్షమించి మనకు పుణ్యాలు రాయొచ్చేమో. ఈ హదీస్లో మనం చదవలేదా? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క సమక్షంలో హాజరయ్యాడు. అతని యొక్క పుణ్యకార్యాలు పాపకార్యాలు చూస్తూ ఉంటే అతని పుణ్యకార్యాలు ఏం లేవు, మొత్తం పాపకార్యాలే. కానీ అల్లాహ్ తబారక తఆలా అన్నాడు, ఇతడు ఒక పుణ్యకార్యం చేశాడు, ఆ పుణ్యకార్యం నాకు తెలుసు. ఆ పుణ్యకార్యం ఏమిటి అంటే, ఇతడు ఒక సందర్భంలో ఒక ముళ్ళు చెట్టు ఉంటే దాన్ని పక్కకి తొలగించాడు, అంటే దాన్ని కట్ చేసి పక్కకి తీసేసాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, ఒక పుణ్యకార్యం అల్లాహ్ తబారక, ఈ పుణ్యకార్యంతో కూడా నీ పాపాలు క్షమించబడతాయా? ఈ ఒక్క పుణ్యకార్యంతో నీ పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు అది చిన్నదనుకున్నావు ఆ రోజున, అది చాలా పెద్ద పుణ్యకార్యం అని చెప్పేసి. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, దారిలో కష్టం కలిగించే ఏదైనా పడి ఉంటే అవసరమైతే మన వాహనాన్ని పక్కకి ఆపి 1 నిమిషం టైం తీసి దాన్ని పక్కకి తొలగించడం ద్వారా, ఆ కష్టం కలిగించే దాన్ని పక్కకి తొలగించడం ద్వారా అల్లాహ్ మన పాపాలు క్షమిస్తాడు అని అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే, ఎవ్వరికీ సమయం లేదు, ఎవ్వరికీ సమయం లేదు. అలాగని ఎవ్వరు కూడా అంత బిజీ కాదు. ఎవ్వరికి సమయం లేదు అని మనం ఫీల్ అవుతున్నాం. అలాగని మనం అంత బిజీ కాదు. ఒక 5 నిమిషాలు బండి అలా పక్కకి పెట్టి, ఆ రోడ్డు మీద ఏ రాళ్ళో లేకపోతే ఏ మేకో పడి ఉంది, దాన్ని పక్కకి తొలగించి వెళ్తే మనకు వచ్చేటువంటి పెద్ద నష్టం ఏం లేదు. కాకపోతే ఆ టైంలో అయ్యో మన పని
మనలో ఈ ఒక్క హదీస్ గుర్తుంటే, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, ఒక వ్యక్తి ప్రజలకు కష్టం కలిగిస్తున్నటువంటి ఆ ముళ్ళ చెట్టుని, ఆ కొమ్మని విరిచి పక్కకి తొలగించిన కారణంగా అల్లా అతడి పాపాలు క్షమించేశాడు కదా. ఈ నేపుని పక్కకి తీయడం వల్ల, ఆ రాయను పక్కకి జరపడం వల్ల అల్లా నా పాపాలు క్షమిస్తాడేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి ఆ ఒక్క 5 నిమిషాలు ఆ పని చేస్తే అల్లా ఎంత సంతోషపడతాడు. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, సోదరులారా, పెద్దలారా, మనలో పుణ్యకార్యాల యొక్క ఆలోచన ఖతమైపోతుంది నెమ్మదిగా. మనకు తెలియట్లా ఏది మంచి, ఏది చెడు, ఏది పుణ్యం, ఏది పాపం అనే ఆలోచన నెమ్మదిగా తగ్గిపోతుంది. మనకు తెలియకుండా తగ్గిపోతుంది మనలో. అందుకోసమే సోదరులారా, అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఈ రోడ్ల మీద ఏదైనా ప్రజలకు హాని కలిగించే ఉంటే తొలగించడం పుణ్యకార్యం. ఆ తర్వాత ఇంకో పుణ్యకార్యం ఏమిటి? ఎండాకాలం. అసలు వర్షాకాలం వర్షాలు రావాలి, కానీ ఎండాకాలంలో ఎండల కంటే భయంకరమైన ఎండలు. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాంతో ఒక సహాబీ అడిగారు, ఓ దైవ ప్రవక్త, మా తండ్రి చనిపోయారు, అతని పేరు మీద ఏం చేయాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ తండ్రి పేరు మీద ఎక్కడైతే ప్రజలకు నీటి సదుపాయం లేదో అక్కడ నీటి సదుపాయాన్ని ఏర్పరచు. ఏ అల్లా, ఈ యొక్క పుణ్యాన్ని నా తండ్రికి ప్రసాదించని చెప్పి ఆ సంకల్పంతో ఆ నీటి సదుపాయం ఏర్పరచు. అల్లా తబారక వ తఆలా నీ తండ్రి పాపాలు క్షమిస్తాడన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే, మనం పేదోళ్ళకి వారంలో ఒక పూట అన్నం పెడుతూ ఉంటాం. దురదృష్టం ఏంటో తెలుసా అండి, ఇప్పుడు ఎవరినైతే మనం పేదోళ్ళు అనుకుంటున్నామో అందులో అత్యధిక శాతం పేదోళ్ళు కాదండి. నిజంగా చెప్తున్నా, నేను స్వయంగా చూసి చెప్తున్నా. వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్, వాళ్ళకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్, వాళ్ళకున్నటువంటి ఫోన్లు, అబ్బే, కేవలం ఏంటంటే ఆ అవతారం ఎత్తినప్పుడు, అలా ఆ ఫీల్డ్లో అడుగు పెట్టినప్పుడు ఏదో అది ఒక జాబ్ కింద. నిజమైన పేదోళ్ళు ఉంటారండి కొద్దిమంది, నేను వాళ్ళని కూడా చూసా, అల్హమ్దులిల్లా. నేను చూసే చెప్తున్నా. వాళ్ళు ఎలాగంటే, వారు తమ యొక్క మనస్సాక్షిని చంపుకొని ఎదుటి వాళ్ళ ముందు అడుక్కోరు. అత్తిల్లో ఒక ముసలాయన ఉంటున్నారంట, 20 సంవత్సరాల నుంచి. ఆయన సొంత ఊరు బల్లిపాడు నుంచి లోపలికి తిరుపతిపురం. ఆయన భార్య చనిపోయింది, బిడ్డలు లేరు, ఆధారం ఎవ్వరు లేరు. అక్కడ కొబ్బరి తోటలోకి వెళ్ళి అక్కడ ఏమైనా కొబ్బరాకులు పడి ఉంటే ఆ ఆకులను తెచ్చుకొని వాటిని చీపుర్లుగా తయారు చేసి ఆ చీపుర్లను ఊర్లో అంతా తిరిగి, అంటే ఆ మంచిలి, అత్తిలి, ఆ చుట్టుపక్కల తిరిగి వాటిని నమ్ముకొని వాటితోటే జీవనం సాగిస్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర అడుక్కోవాల. మళ్ళీ ఆయనే పేదోడు అంటే మళ్ళీ ఆయనకి తోడు ఇంకో 3 కుక్కలు అంట. అవి అక్కడ పడున్నాయంటే వాటికి కూడా ఏదో కొద్దిగా ఆయన తినే దాంట్లో కొద్దిగా అన్నం వండుకుంటున్నాడు, చిన్న 3 ఇటుకలు ఎట్టుకుని దాని మీద. నేను చూసి స్వయంగా చెప్తున్నా, దాంట్లో అన్నంలో కొద్దిగా 4 ముద్దలు ఇడ్లీకి కూడా. ప్రొఫెషనల్గా అడుక్కునే వాళ్ళు ఫీల్డ్ వేరుగా ఉంది. వీళ్ళకి ఇంత పేదరికంలో ఉన్న ఈయన మాత్రం అడుక్కోవడం అస్సలు చేయకూడదు. అసలు చేయకూడదు బాబు. నాకు దేవుడు ఇచ్చాడు ఆరోగ్యం, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి, ఇంకేంటి నోట్లోని మాట వస్తుంది, ఎంతవరకు అయితే అంతవరకు ఇలాగే చేస్తా, నేను ఎవరిని కూడా అడుక్కునే పరిస్థితి వద్దు నాకు. అయితే అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం ఏం చెప్పారంటే, మీ తండ్రి చనిపోయాడు కదా, అతని పేరు మీద దాహంగా ఉన్న చోట నీటిని ఏర్పాటు చేయి అన్నారు. అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో కొద్ది మంది ఉంటారు, మాషా అల్లా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తమ సొంత డబ్బులతోటి ఏంటండి, తమ సొంత డబ్బులతోటి మస్జిద్ యొక్క ప్రాంగణంలో, మస్జిద్ యొక్క బయట నేను స్వయంగా చూశాను, కొన్ని వాటర్ టిన్లు పెట్టి ఎండాకాలంలో వాటర్ సదుపాయం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని మసీదులు ఎలా ఉంటాయంటే, మన మసీద్ అయితే సందులో ఉంది, కొన్ని మసీదులు ఎలా ఉంటాయంటే మెయిన్ రోడ్లో ఉంటాయండి. ప్రజలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో ఎప్పుడైతే ఇలా నీటి సదుపాయం కనుక మనం ఏర్పాటు చేస్తామో, 1000 ప్రసంగాలు ఒక పక్క, ఒక్క ఆచరణ మరో పక్క. ఈ 1000 ప్రసంగాల కంటే ఆ ఒక్క మంచి ఆచరణ బలం ఎక్కువ. మేము పాలకొల్లు వెళ్తాం కదండి, మా సొంతూరు పాలకొల్లు వెళ్తాం కదండి.
పాలకొల్లుకి వెళ్ళేటప్పుడు అక్కడ మేము కాలేజీ నుంచి 4ంటికి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ కూలింగ్ వాటర్ ఉంటుందండి మసీద్ బయట. ఆ వాటర్ అందరూ తాగొచ్చు అని చెప్పి పెట్టేశారు. అక్కడ మేము మంచినీళ్ళు తాగి వస్తాం. అక్కడ పిల్లలు చెప్తున్న మాటలు ఇవి. పిల్లలు చెప్తున్న మాటలు, మేము అక్కడ మంచినీళ్ళు తాగి అలా ఇంటికి వెళ్తామండి అని చెప్పి. అల్లాహు అక్బర్ కబీరా. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, సోదరులారా, పెద్దలారా, మనం చేసే అటువంటి పుణ్యకార్యాలు చిన్నదైనా వాటి ప్రభావం ప్రజల్లో చాలా పెద్దగా పడతాయి. మనకి చిన్నగానే అనిపించవచ్చు, కానీ వాటి ప్రభావం చాలా పెద్దగా పడుతుంది, చాలా పెద్దది. అందుకే ఇస్లాం యొక్క ధర్మం కూడా ఎంత గొప్ప చూడండి. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కుక్కని ఇంట్లో పెంచకండి, తద్వారా మీ ఇంట్లో దైవదూతలు రారు. ఏమన్నారు ప్రవక్త గారు? కుక్కల్ని ఇంట్లో పెంచకండి, తద్వారా మీ ఇంట్లో దైవదూతలు రారు, కారుణ్య దైవదూతలు రారు. అదే ప్రవక్త గారు మరో చోట అన్నారు, బనీ ఇస్రాయిల్లో ఒక స్త్రీ వ్యభిచారం చేసేది. ఆమె దారిలో నడిచి వెళ్తూ ఉంటే ఒక కుక్క దాహంతో నూతి దగ్గర, బావి దగ్గర నాలుకను బయటకేసుకొని కూర్చొని ఉంటే ఆమె తన యొక్క పై వస్త్రాన్ని, ఓనిని తీసి తమ యొక్క బూటు కట్టి ఆ బూట్లోంచి నీళ్లు తోడి ఆ కుక్కకి త్రాపించింది. అల్లాహ్ తబారకు తాలా ఆ ఒక్క పనితో ఇష్టపడి ఆ వ్యభిచారి యొక్క పాపాలు క్షమించేశాడు అన్నారు అల్లాహ్ నబీ. చూడటానికి చిన్న పుణ్యకార్యం కింద కనబడింది. ఏంటి? కుక్కకి నీళ్లు తాగించడం పెద్ద విషయమే ఉంది, కుక్క నీళ్లు తాగించడం. కానీ ప్రతిఫలం అల్లాహ్ వైపు నుంచి ఎంత పెద్దగా వచ్చింది అంటే, అల్లాహ్కే నబీ అన్నారు, సహీ బుఖారీ హదీస్ ఇది. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఆ వ్యభిచారిణి యొక్క పూర్తి పాపాలు అల్లాహ్ క్షమించేశాడు ఆ కుక్కకి నీళ్లు త్రాగించిన కారణంగా. కానీ దురదృష్టం ఏంటంటే, అల్లాహ్ క్షమించుగాక కొన్ని ప్రదేశాల్లో కుక్కల్ని కొట్టడం, కుక్కల మీద వేడి నీళ్లు పోయడం. భయ్, మీ వల్ల అయ్యిందా మీరు మేలు చేయండి, మీ వల్ల కావట్లేదా మౌనంగా ఉండండి. వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా హింసించకండి, హింసించకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో ఒక పక్షిని పట్టుకొని వచ్చారు వారి శిష్యులు. దాని తల్లి తిరిగేస్తుంది, తల్లి పిల్లల కోసం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎవరయ్యా పిల్లలు తీసుకొచ్చారు? ఈ పక్షి పిల్లలు ఎవరు తీసుకొచ్చారు? ఓ దైవ ప్రవక్త, నేనే. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అలాంటి పని నువ్వు చేయవద్దు అయ్యా. ఆఖరికి వ్యర్థంగా ఒక చెట్టు ఆకు కూడా మీరు కొయ్యకండి అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏంటంట? చెట్టు ఆకు కూడా మీరు కొయ్యకండి వ్యర్థంగా. మీకు ఉపయోగం ఉందా? ఓకే. మీకు ఉపయోగం లేదా? కొయ్యొద్దు మీరు అసలు. వెంటనే ఆ సహబీ గారు ఆ యొక్క పక్షిని వదిలేశారు, ఆ చిన్న పిల్లల్ని వదిలేశారు. ఆ పక్షి వెళ్ళిపోయింది. అంటే వ్యర్థంగా ఏ జీవరాశిని కూడా బాధ పెట్టకండి అన్నారు. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే, కొద్దిమంది పిల్లలు ఉంటారు, పిల్లలు చిన్న చిన్నోళ్ళు, వాళ్ళు ఎంత ఇది చేస్తారంటే, చేమ వెళ్తుంటే చేమని చంపేస్తుంటాడు, ఏదో చిన్న పురుగు పాకుతుంటే దాన్ని చంపేస్తుంటాడు. ఇక్కడ పెద్దోళ్ళు మనోళ్ళు ఉన్నారు, చెప్పాలి వాళ్ళు, ఏంట్రా అదే తప్పది, చేయకూడదు, అలాగా అలా కోపం వస్తుంది, ఇలా చెప్పాలా. ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తారు, మా ఓటు చూడరా చేయమని అంత తెలివిగా చంపేస్తున్నాడు. చేయమని చంపడం తెలివా? పాముని చంపమాను, లాగేస్తా కరిసెత్తి చచ్చిపోతావని. అంటే చేమ చిన్నది కాబట్టి చంపేస్తావా? అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, ఒక ప్రవక్త చీమల పుట్టను తగలబెట్టిన కారణంగా అల్లాహ్ తబారక్ తఆలా ఆ ప్రవక్తతో ఆగ్రహించాడు. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే ఇస్లాం యొక్క ధర్మంలో చిన్న పుణ్యకార్యాలైనా వదలకూడదు, చేయడానికే ప్రయత్నించాలి. చిన్న పాపకార్యమైనా చేయకూడదు, వదిలేయడానికే ప్రయత్నించాలి. అమ్మో వద్దు బాబోయ్, నాకు వద్దు అని చెప్పి వద్దు. ఇదివరకు రోజుల్లో పాపపుణ్య భీతి ఎక్కువ ఉండేది ప్రజల్లో. ఇదివరకు రోజుల్లో పాపపుణ్య భీతి ఎక్కువ ఉండేది. అందుకే మీకు గుర్తుందో లేదో, పెద్దోళ్ళు కొద్దిగా అన్నం మిగిలిందిరా బయట ఎట్టు కుక్కలు ఏమైనా తింటాయనేవాళ్ళు, గుర్తుందా? పెద్దోళ్ళు అండి, మన పెద్దోళ్ళు, పూర్వీకులు, అంటే మన నాయనమ్మ మన అమ్మమ్మ వాళ్ళు. ఆ తర్వాత మన తల్లిదండ్రులు కూడా కొంతమంది చెప్పేవాళ్ళు,
ఆ తర్వాత ఈ ఫ్రిడ్జ్లు వచ్చినాయి కదా, ఇవి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టే పొద్దున్న తినేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టే మధ్యాహ్నం తినేద్దాం, ఫ్రిడ్జ్లో పెట్టే సాయంత్రం తినేద్దాం, ఇంక దేనికి పెట్టద్దు, ఆ కుక్క గట్టేది కూడా మనం తినేద్దాం అన్నట్టు అయిపోయింది. ఇది వరకు ఫ్రిడ్జ్లు ఉండే కాదు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పేవారంటే, అరే బయట ఇట్టమ్మా, కుక్క ఏమైనా తింటది, లేకపోతే పిల్లి ఏమైనా తింటది అనేవాళ్ళు ఆ రోజుల్లో పెద్దోళ్ళు. ఇప్పుడు అలా అయిపోయింది. ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత మీరు నేను కూడా ఆ ఫ్రిడ్జ్లో పెట్టే సాయంత్రం తిందాం, ఫ్రిడ్జ్లో పెట్టే పొద్దున్న తిందాం, అలా ఆలోచనలు వచ్చేసినాయి. సోదరులారా, పెద్దలారా, చిన్న పుణ్యకార్యాన్ని కూడా వదలకుండా చేయాలి, చిన్న పాపకార్యం కూడా అవసరం లేదు, వదిలేయాలి. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? మీరు ఒక స్త్రీ ఉండేది, ఆ స్త్రీ పిల్లికి ఆహారం పెట్టకుండా ఇంట్లో కట్టివేసిన కారణంగా ఆ పిల్లి చచ్చిపోయింది, తద్వారా ఆ స్త్రీ నరకానికి వెళ్ళింది అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏమన్నారండి? ఒక స్త్రీ ఉండేది, ఆమె ఒక పిల్లిని ఇంట్లో కట్టి పెట్టేసింది. మనోళ్ళలో కూడా కొద్దిమంది ఉంటారు కదా, జీవాలు తెచ్చుకుంటూ ఉంటారు, కట్టి పెట్టేస్తారు. వాటిని గడ్డికి వదిలి, కొద్దిమంది మాషాల్లా మంచోళ్ళు ఉంటారు, చాలా భయం వాళ్ళకి, దాన్ని వదలాలరా, మేపడానికి ఎవరినన్నా చూడరా, వాడికి 200 కాదు, కావాలంటే 400 ఎక్కువ ఇద్దాం, మేపించు అని చెప్పేసి. నిజం బా, చూశాను కదా. రేపు వేసేస్తాం కదా, రేపు వేసేస్తాం, ఇవాళ పుస్తకాలు పెట్టి చంపేస్తాం. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం అక్కడ ఆ పిల్లి గురించి ఒకటే చెప్పారు, కానీ ధార్మిక పండితులు ఏం చెప్పారంటే, ఏ యొక్క జీవరాశిని కూడా మన మీద నమ్మకం పెట్టుకుని ఏ జీవరాశిని కూడా ఆకలితో ఉంచకూడదు. అది కోడైనా మేక అయినా ఏ జీవరాశి అయినా దానికి నీళ్లు, దానికి ఆహారం, అది చూడటం మన బాధ్యత. మన ఇంటికి వచ్చింది ఏ పిల్లో వచ్చింది, లేకపోతే మన దుకాణంకి వచ్చింది ఏ కుక్క వచ్చింది, నీళ్ల కోసం అక్కడ అలమటిస్తుంది, మనకు అర్థమవుతుంది, క్లియర్గా మనకు తెలుస్తుంది. మనమేమి మైండ్ లేనోళ్ళం కాదు కదా, తెలుస్తుంది. ఏదో ఒక డొక్కుతోటో దేనితోటో నీళ్లు పెట్టాం. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి ఆ బనీ ఇస్రాయిల్ యొక్క ఆ వ్యభిచారస్త్రాల యొక్క పాపాలు అల్లా క్షమించినప్పుడు మనకి క్షమించడా? మన వదిలేస్తాడు అల్లా? నేను బనీ ఇస్రాయిల్ ఆడవాళ్ళు ఎవరైతే వ్యభిచారం చేశారో ఆ మనిషి పాపమే క్షమించనయా, మిమ్మల్ని క్షమించినాను అంటాడు అల్లా? కాదు కదా. ఈ విషయం అయితే గ్యారంటీ. ఏంటి? కుక్క కనుక ఎందులో అయినా 4 పెడితే, అందులో నీటిలో అయినా దేంట్లో అయినా గిన్నెలో 4 పెడితే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు 7 సార్లు కడగండి అని. ఒక రివాయతులో ఉంది 3 సార్లు కడగండి అని. 3 సార్లు కడగండి. జస్ట్ 3 సార్లు కడిగాం, పక్కన పడేసాం, ఖతం. ఆ నీళ్లు పెట్టడం వల్ల అల్లాహ్ తబారక్ తఆలా మన పాపాలు క్షమించాడేమో మనకు తెలియదు కదా. అల్లాహ్ క్షమించడానికి ఏమంటం ఉంది? నేను క్షమించానయా, నువ్వు చేసినవి చాలా పాపాలు ఉన్నాయి, కానీ ఆ రోజున ఆ కుక్కకి నీళ్లు పెట్టావు కదా, క్షమించేశాను. అల్లా అంటే అది అల్లా యొక్క ఇష్టం, ఎవరు అడగడానికి లేదు. అలాగే మన చుట్టుపక్కల మన దగ్గర ప్రదేశంలో పిల్లులు గట్ట తిరుగుతుంటాయి. పిల్లులు ఇక్కడైతే బాగా తక్కువ, మన సైడు. ఎప్పుడైతే మా అన్నయ్య నన్ను ఉమ్రా తీసుకెళ్ళాడు 2013లో నాగూర్పై ఫస్ట్, అప్పుడు చూసా. ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు బాగా తగ్గిపోయినాయండి. ఇప్పుడు కూడా అక్కడ అంటే వేరే ఏరియాలో ఉన్నాయంటండి, మేము వెళ్ళే ఏరియాలో కనపడలేదు నాకు, బాగా తక్కువ కనపడ్డాయి, బాగా తక్కువ. మొన్న చూసినప్పుడు బాగా ఎక్కువ. ఇంతకుముందు మసీదులో లోపల అందరూ నమాజ్ చేసుకుంటే మధ్యలో వచ్చే అల్లాదే వల్ల. ఎందుకంటే హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రపంచంలో పరిశుద్ధమైనటువంటి ఒక జీవి ఉందంటే అది పిల్లి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. పరిశుభ్రంగా ఉండే జీవి. 20 సంవత్సరాల నుంచి బతిమలాడుతుంటే మా ఆవిడ మొన్న తెచ్చుకోమంది పిల్లి. తెచ్చుకోండి పర్లేదు, ఇంట్లో పెంచుకుందరు కదా అని చెప్పి. 22 సంవత్సరాలు పెళ్ళి అయింది, 22 సంవత్సరాలు అయింది పెళ్ళి. 20 సంవత్సరాల నుంచి బతిమలతో మొన్న తెచ్చుకోమంది. 1 సంవత్సరం తర్వాత, 21 సంవత్సరం తర్వాత తెచ్చుకోండి పర్లేదు పెంచుకోండి. కాకపోతే ఏంటంటే నా భార్య భయం ఏంటంటే, పిల్లి వచ్చిందంటే మొత్తం ఇల్లు పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది బాబోయ్ అని చెప్పి. కానీ వాస్తవం ఏంటంటే పిల్లి ఉన్నంత నీట్నెస్గా, పిల్లి ఉన్నంత శుభ్రంగా ఏ జీవి ఉండదు. అందుకే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో అనుమతి ఇచ్చేవారు పిల్లిని రావడానికి, వెళ్ళడానికి. అమ్మ ఆయిషా రదియల్లాహు అన్హా చెప్తున్నారు, అమ్మ ఆయిషా చెప్తున్న మాట, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా పిల్లి త్రాగినటువంటి నీటితో వజూ చేసుకున్నారు. ఏంటంట?
పిల్లి త్రాగిన నీటితో వజూ చేసుకున్నారు అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ నాపాక అనుకోండి, అపరిశుభ్రం అనుకోండి, ఎలాగైతే కుక్క ఎంగిలి అపరిశుభ్రం అలాగైతే ప్రవక్తలు వజూ చేసుకునేవారు కాదు. సోదరులారా, పెద్దలారా, ఏది ఏమైనా ఈ మోగ జీవుల మీద, ఈ మోగ ప్రాణుల మీద కూడా మనం ఏదైతే జాలి చూపిస్తామో, ప్రేమ చూపిస్తామో, దీని ద్వారా కూడా మన పాపాలు క్షమించబడతాయి. అల్లా మనతో సంతోషపడతాడు, అల్లా మనతో రాజీ అవుతాడు. ఒకవేళ కుక్కల వల్ల చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుందా, బాధ అవుతుందా, కొద్దిగా ఒక బాటిల్లో వాటర్ వేసి దాంట్లో కొద్ది కలర్ వేసి ఆ బాటిల్ అక్కడ పెడితే ఆ బాటిల్ చూసి వెళ్ళిపోవడం కూడా జరుగుద్ది. అంతేగాని వాటిని అన్యాయంగా కొట్టడం, చంపేయడం, హతమార్చడం ఇది ఎక్కడ కూడా ఇస్లాం చెప్పలేదు. అల్లాహ్కే నబీ ఆఖరి మాట అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాని సారాంశం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ తఆలా తీర్పు దినం రోజున మీ ప్రతి ఒక్క పుణ్య కార్యాల్ని, ప్రతి ఒక్క పాప కార్యాలని కూడా అల్లాహ్ ప్రశ్నిస్తాడు, అది చిన్నదైనా పెద్దదైనా. అందుకే అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ మజీదులో అన్నాడు, فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ. మీరు చేసే అటువంటి ప్రతి మంచి పని కూడా చిన్నదైనా పెద్దదైనా అల్లాహ్ దాని గురించి ప్రశ్నిస్తాడు. మీరు చేసే ప్రతి చెడ్డ పని చిన్నదైనా పెద్దదైనా అల్లాహ్ దాని గురించి కూడా ప్రశ్నిస్తాడు. అందుకోసమే ఈ చిన్న పుణ్య కార్యాన్ని మనం చిన్నదే కదా వదిలేయొద్దు, అలాగే చిన్న పాప కార్యాన్ని చిన్న పాప కార్యమే కదా పర్లేదు చేసేద్దాం అని కూడా చేయొద్దు. ఎందుకంటే ఏ పుణ్యకార్యంతో అల్లాహ్ రాజీ అవుతాడో తెలియదు, ఏ పాపకార్యంతో అల్లాహ్ కోపడతాడో తెలియదు. అల్లాహ్ తబారక వ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.